హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత భయంకరమైన వ్యాధి ఎయిడ్స్. దీనికి ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త మేధావి కూడా ఖచ్చితమైన మందును కనిపెట్టలేకపోయారు. అసలు ప్రపంచంలో ఎన్నో వ్యాధులకు మందులు కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు దీనికి ఎందుకని మందును కనిపెట్టలేకపోయారు? అసలు ఈ వ్యాధి ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటి చింపాంజీలు, గొరిల్లాలకు ఉన్న ఇది మనుషులకు ఎలా వ్యాప్తి చెందింది? ఏది సేఫ్టీ సెక్స్, ఏది అన్సేఫ్టీ సెక్స్ అన్న కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ప్రజలు విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొని తమ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? అసలు ఈ వ్యాధి వెనకున్న అసలు నిజాలేంటి? ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా విషయంలోకి వెళ్లే ముందు హెచ్ఐవి మరియు ఎయిడ్స్ మధ్య కాస్త డిఫరెన్స్ను చూస్తే, హెచ్ఐవి అనగా హ్యూమన్ ఇమ్యూనో వైరస్, అనగా ఇది ఒక వైరస్. ఎయిడ్స్ అనగా ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, ఇది వ్యాధి. ప్రధానంగా హెచ్ఐవి అనే వైరస్ వల్ల ఈ ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, హెచ్ఐవి శరీరంలో ఉన్నంత మాత్రాన వాళ్లకు ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్టు కాదు. ఈ హెచ్ఐవి వైరస్ శరీరంలో చాలా ఎక్కువ రోజులు లేదా నెలల పాటు ఉంటేనే ఈ ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లు. అది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది. వైరస్ గనక మనకు మొదట్లోనే వ్యాపించినట్లు మనం గనక కనుక్కుంటే దానికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది. కానీ ఆ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించి చాలా రోజులు, నెలలు అయితే మాత్రం ఖచ్చితమైన ట్రీట్మెంట్ లేదు. కానీ కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు మన యొక్క ఆయుష్ని పెంచుకోవచ్చు. ఇక అసలు ఈ ఎయిడ్స్ వ్యాధి ఎలా మానవులకు అంటుకున్నదో చూస్తే, ప్రధానంగా ఈ ఎయిడ్స్ వ్యాధిని మొట్టమొదటిసారిగా చింపాంజీలు మరియు కొన్ని రకాలైనటువంటి గొరిల్లాలో గుర్తించారు. ఇవి ఎక్కువగా సౌత్ ఆఫ్రికా మరియు కొన్ని విధాలైన ఆఫ్రికా దేశాల్లో నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు శాస్త్రవేత్తలు వీటిలో శరీరం బలహీనంగా మారి చివరికి అవి చనిపోవడం జరగడాన్ని అక్కడ శాస్త్రవేత్తలు దాదాపుగా 1980లోనే గుర్తించారు. ఆ తర్వాత ఈ చింపాంజీలు మరియు కొన్ని రకాలైన గొరిల్లాలతో అనైతిక శృంగారం జరపడం మూలంగా కొందరు మానవులకు ఈ వ్యాధి వ్యాపించిందని అప్పట్లో చాలా మంది శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇక ఆ తర్వాత మొట్టమొదటి ఎయిడ్స్ కేసు మాత్రం 1981లో అమెరికాలో బయటపడింది. అయితే అప్పట్లో ఇది ఎయిడ్స్ వ్యాధి అని ఎవరు కూడా గ్రహించలేకపోయారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా 1984లో గ్యాటిన్ డుగాస్ అనే వ్యక్తిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడడం మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తలు ఎయిడ్స్ అని గుర్తించారు. ఇక అప్పటికే చాలా మంది ఈ వ్యాధి ద్వారా మరణించినప్పటికీ వాళ్ళు ఈ వ్యాధి ద్వారా మరణించినట్లు శాస్త్రవేత్తలు మరియు వైద్యులు గుర్తించలేకపోయారు. కానీ ప్రథమంగా ఈ వ్యాధిని మాత్రం గ్యాటిన్ డుగాస్ అనే వ్యక్తి మరణం ద్వారా ప్రపంచానికి తెలిసిందనే చెప్పాలి. ఆ తర్వాత అతడి యొక్క మరణంపై చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా వాళ్ళ యొక్క పరిశోధనల్లో బయటపడింది ఏంటంటే, అతడు విమానంలో ఒక అటెండర్గా పనిచేస్తూ దాదాపుగా 2000 పైచిలకు మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మూలంగానే ఈ వ్యాధి అతడికి వచ్చినట్లు మొదటిసారిగా శాస్త్రవేత్తలు ప్రపంచానికి తెలియజేశారు. ప్రధానంగా ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది విశృంఖలమైనటువంటి సేఫ్టీ లేని సెక్స్ వల్ల వ్యాపిస్తుందని అప్పట్లోనే శాస్త్రవేత్తలు ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ మొదట్లో ఈ వ్యాధిపై ఎక్కువగా అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది అప్పటికే ఈ వ్యాధికి గురయ్యారని అప్పట్లో పరిశోధకులు వెల్లడించారు. కానీ తర్వాత ప్రతి దేశం కూడా ఈ ఎయిడ్స్ని కంట్రోల్ చేయడానికి చాలా విధాలైనటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి అవగాహన పూర్వకంగా అమలులోకి తీసుకుని వచ్చింది. భారతదేశం కూడా మొట్టమొదటిసారిగా 2001లో ఈ ఎయిడ్స్ నివారణకు చాలా విధాలైనటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుని వచ్చింది. ప్రధానంగా వాటిలో చెప్పుకునేది డిసెంబర్ 1న ఎయిడ్స్ డేగా జరుపుతూ రెడ్ రిబ్బన్ను దీనికి గుర్తుగా అవగాహనగా వాడుతున్నారు.
ప్రధానంగా ఈ ఎయిడ్స్ వ్యాధి రాకుండా మనకు తెలియని వారు మరియు కొందరు సెక్స్ వర్కర్లు అపరిచితులతో సెక్స్లో పాల్గొనేటప్పుడు ప్రధానంగా కొన్ని విధాలైనటువంటి సేఫ్టీలు మరియు కండోమ్లను వాడాలని శాస్త్రవేత్తలు దాదాపుగా 2 దశాబ్దాల ముందుగానే తెలియజేశారు. కానీ వాటిని మాత్రం పాటించకపోగా నేడు ఈ కేసులు అనేవి చాలా ఎక్కువగానే పెరుగుతున్నాయి. ప్రధానంగా చదువుకున్న వారు, ఎంతో అవగాహన ఉన్నవారు, తెలిసిన వారు కూడా ఈ ఎయిడ్స్ వ్యాధికి గురవ్వడం నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశమనే చెప్పాలి. నేడు వార్తాపత్రికల్లో మరియు కొన్ని విధాలైనటువంటి మీడియాల్లో వెల్లడించిన సర్వేల్లో ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతున్న వారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులేనని బయట పెట్టడం నిజంగా అసలు దేశం మరియు రాష్ట్రాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో అర్థం చేసుకోవాలి. అసలు ఈ వ్యాధిపై అవగాహన లేకుండా ఈ వ్యాధికి గురయ్యారంటే కొంత విధంగా వాళ్ళకు తెలియకుండా ఈ వ్యాధి వచ్చిందని మనం అనుకోవచ్చు. కానీ అన్నీ తెలిసి కూడా సేఫ్టీ సెక్స్లో పాల్గొనకుండా అన్సేఫ్టీ సెక్స్ జరిపి ఇలా చేజేతులా తమ జీవితాలను నాశనం చేసుకోవడం నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశంగా చెప్పాలి. ప్రధానంగా ఈ వ్యాధిలో హెచ్ఐవి గనుక మన శరీరంలో మొదట్లోనే ప్రవేశించిన టైంలో డాక్టర్ల వద్దకు వెళ్ళి లిట్రోథెరపీ అనే ట్రీట్మెంట్ గనక చేపించుకుంటే కొంతవరకు ఈ వ్యాధి యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వైరస్ వ్యాప్తిని ప్రారంభ స్టేజ్లోనే గనుక మనం గుర్తిస్తే ఈ వ్యాధి నుండి పూర్తిగా బయటపడే అవకాశం కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కానీ చాలామంది మొహమాటం మరియు కొన్ని విధాలైనటువంటి సమాజ కట్టుబాట్ల మూలంగా ఈ వ్యాధి వాళ్లకు ఉన్నప్పటికీ కనీసం బయటకు వెళ్ళి మందులు తెచ్చుకోవడానికి కూడా భయపడుతున్నారు. అందుమూలంగా చాలామంది చేజేతులా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక ఈ వ్యాధి ప్రారంభ స్టేజ్లో గనుక గుర్తిస్తే కొన్ని రోజులు వాళ్ళ యొక్క లైఫ్ టైంను ఎక్స్పెండ్ కూడా చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ వ్యాధికి ఇప్పటి వరకు ఖచ్చితమైన మందును కనిపెట్టలేకపోవడానికి కారణం ఈ వైరస్ అనేది తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి T4 లింఫోసైట్ కణాలను నాశనం చేస్తున్నది. అనగా ఈ T4 లింఫోసైట్ కణాలు మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని ప్రభావితం చేస్తూ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఈ కణాలు ఎంతగానో తోడ్పడతాయి. కానీ ఈ వైరస్ అనేది ప్రధానంగా ఈ కణాలనే నాశనం చేయడం మూలంగా ఈ వ్యాధికి ఇప్పటి వరకు ఎలాంటి మందును కనిపెట్టలేకపోతున్నారు. ఇవి మానవ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే మానవ జీనంతో కనెక్ట్ అయ్యి వాటిని సపరేట్గా విభజించడానికి కూడా వీలు కాని విధంగా మానవ కణాలతో ఇవి కలిసిపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా వీటికి సరైన మందు కనిపెట్టలేకపోయారు. ప్రధానంగా ఒక్క మాటలో చెప్పాలంటే మానవుని యొక్క జెనెటిక్స్లో వీటి జెనెటిక్స్ కలిసి ఇవి రెండు కూడా విభజించడానికి వీలు కాని విధంగా ఉండడం వల్ల ఇప్పటి వరకు సరైన మందులు ట్రీట్మెంట్ అనేవి కనిపెట్టలేకపోతున్నారు. ప్రధానంగా ఈ వ్యాధి అనేది వాళ్ళను తాకిన మరియు ప్రత్యక్షంగా వాళ్ళ పక్కన కూర్చున్నప్పటికీ ఈ వ్యాధి రాదు. అంతేకాకుండా ఈ వ్యాధి అనేది వాళ్ళతో ప్రత్యక్షంగా శృంగారంలో పాల్గొన్న వాళ్ళ యొక్క రక్తం మన శరీరంలోకి ప్రవేశించిన వాళ్ళ శరీరంలోని కొన్ని రకాల ద్రవాలు మన శరీరంలోకి ప్రవేశిస్తే అలాంటి సమయాల్లో మాత్రమే ఈ వైరస్ అనేది మనకు వ్యాప్తి చెంది ఆ వ్యాధి మనకు సంక్రమిస్తుంది. అంతేకాని ఈ వ్యాధి ప్రత్యక్ష తాకిడి వల్ల మాత్రం మనకు రాదు. కాబట్టి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళతో వివక్షను చూపడం మాత్రం మనం మానివేయాలి. అంతేకాకుండా హెచ్ఐవి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎయిడ్స్ ఉన్నట్లు కాదు, కానీ ఎయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి హెచ్ఐవి ఉన్నట్లే. అనగా వాళ్ళ శరీరంలో ఈ హెచ్ఐవి వైరస్ ఉంటేనే వాళ్లకు ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ప్రధానంగా మన దేశంలో 2003లో పులిరాజా క్యాంపెయిన్ అన్న పేరుతో ఈ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలను మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎంతో గొప్పగా నిర్వహించింది. ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులో ఉండడం మూలంగా వాళ్లకు వీటిపైన ఎక్కువగానే అవగాహన ఉంటుంది అన్న కారణంతో ఈ పులిరాజా క్యాంపెయిన్ను ప్రస్తుతం ప్రభుత్వాలు పెద్దగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం లేదు.
ఏది ఏమైనా ఈ వ్యాధికి గురి కాకుండా ఉండేందుకు మన జీవితాన్ని మనం రక్షించుకునేందుకు మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. రీసెంట్గా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు, అలాగే భారతదేశంలో 25 లక్షల మంది ఉన్నట్లు పేర్కొన్నది. ప్రధానంగా మన ఆంధ్రాలో 3 లక్షల మంది, తెలంగాణలో 1,80,000 మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నట్టు ఈ సర్వే పేర్కొన్నది. ఏది ఏమైనప్పటికీ మన జీవితాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఇక ఇప్పటి నుండైనా మనం ఈ వ్యాధికి గురి కాకుండా ఉండేందుకు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.